పొద్దున్నే వస్తుంది? ఏంటి చెల్లి పొద్దుగానే ఇలా వచ్చావు? ఏం లేదక్క, మామూలుగానే వచ్చా. పని మొత్తం అయ్యిందా? ఇది పొద్దున్నే వచ్చి పని అయిందా అంటే ఇదేదో అడగటానికి వచ్చింది, ఇంకా కాలేదే. అక్క, మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, నీ గొలుసు ఒకసారి ఇస్తావా? అనుకున్నా, ఇది నా గొలుసుకి ప్లాన్ వేసిందా? ఎక్కడే చెల్లి? ఆ చైన్ లింక్ తప్పితే బంగారు షాపులో వెళ్ళి ఇచ్చా. తెలుసు, ఈ దొంగ మొహంది ఇవ్వదని తెలుసు. సరే అక్క. చీరలమ్మ చీరలు, సమంత కట్టిన చీరలు, నయనతార కట్టిన చీరలు, చీరలమ్మ చీరలు, రావాలమ్మ రావాలా. ఏ చీరలబ్బాయి ఆగు. చీరలమ్మ చీరలు, సమంత కట్టిన చీరలు, నయనతార కట్టిన చీరలు, చీరలమ్మ చీరలు, రావాలమ్మ రావాలా. అన్నా, చీరలు ఎలా ఇస్తున్నావు? తీసుకో అమ్మ, చాలా తక్కువ ధరకే ఇస్తున్నా. నయనతార కట్టిన చీరలు, సమంత కట్టిన చీరలు తీసుకోండమ్మా, చాలా తక్కువ ధరకే ఇస్తున్నా. అన్నా, వాళ్ళు వీళ్ళు కట్టిన చీరలు వద్దు గాని కొత్త చీరలు ఇవ్వా? అమ్మ, ఇవన్నీ కొత్త చీరలు, హీరోయిన్ కట్టిన మోడల్స్ అని చెప్తున్నా. సరే గాని ఈ చీర ఎంతకిస్తావన్నా? ఎంతమ్మా? 500. నేను అన్ని చీరల రేట్ అడగట్లేదు, ఈ ఒక్క చీర రేటే అడుగుతున్నా. నేను చెప్పింది కూడా ఒక్క చీర రేటే. ఏంటి రేటు తగ్గవా? ఒక్కసారి షాపింగ్ వెళ్ళి చూడు, ఇదే చీర 1000 రూపాయలకి చెప్తుడు. నేనైతే సగం రేటుకే ఇస్తున్నా. ఏంటి సగం రేటుకి ఇస్తున్నావా? అమ్మ, ఊరికే మాటలు కాదు, 400 ఇచ్చి తీసుకో. అబ్బా, చాలా మంచి బేరగాడివిలే. నన్ను అందరూ అలాగే అంటారు గానీ నీకు ఏ చీర కావాలో చెప్పు, తీసుకుంటానులే గాని. ఇదిగో ఈ పైసలు తీసుకో. అబ్బా, ఇది చీరలు కొంటున్నట్టుంది. చీరలమ్మ చీరలు, నయనతార చీరలు, సమంత కట్టుకున్న చీరలు, రావాలమ్మ రావాల, తక్కువ ధరకే ఇస్తున్నా. రావాలమ్మ రావాల. చిట్టి చిట్టి, ఏంటండి? మనం ఫంక్షన్కి వెళ్ళాలి, రెడీ అయ్యి ఉండు. ఇంతలో నేను పొలం దగ్గరికి వెళ్ళి వస్తాను. సరేనండి. అబ్బా, నాకు కట్టుకోవడానికి మంచి చీర లేదు. నిన్న మా చెల్లి చీర కొనుక్కుందిగా, వెళ్ళి అడుగుదాం. చెల్లి చెల్లి. ఏంటి దొంగ మొహంది చెల్లి చెల్లి అని ప్రేమగా పిలుస్తుంది? ఏం అవసరం వచ్చిందో ఏమో. అక్క వస్తున్నా. ఏంటక్క పిలిచావు? చెల్లి, నేను ఫంక్షన్కి వెళ్తున్నా. నిన్న నువ్వు కొనుక్కున్నావుగా, చీర ఇస్తావు, నేను కట్టుకొని వెళ్తా. ఇంత ప్రేమతో పిలిచిందంటే దొంగ మొహంది ఏదో ఒకటి అడుగుతుంది అనుకున్నా. అబ్బా అక్క, నిన్నే మా అమ్మ తీసుకొని వెళ్ళిందక్క. సరేలేవే చెల్లి. అక్క, మీ మరదొచ్చే టైం అవుతుంది, వెళ్ళి నేను ఏదైనా వండాలి, లేకపోతే వచ్చి అరుస్తాడు. సరే చెల్లి, నేను వెళ్తున్నా. ఈ దొంగ మొహంది చైన్ ఇవ్వమంటే ఇవ్వలేదులే గాని నా చీర కావాలంట. మా ఆయన వస్తాడు, తొందరగా వెళ్ళి వేడివేడిగా ఏదైనా చెయ్యాలి.